కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పద్మ పైడిమర్రి గారు రాసిన మాట జారకూడదు అనే కథ విందాం. చరిత, చెప్పులు తెగిపోయాయి అన్నావు కదా, కొత్త కొంట పెడదన్నాడు అన్నాడు భార్యతో సందీప్. ఇదేమి చిత్రం, అడగకుండానే కొంటున్నారు అంది చరిత. రేపు మా ఆఫీస్లో ఫంక్షన్ ఉంది, ఇద్దరం వెళ్ళాలి, ఈ వంకతో ఎగ్గొడతావని అన్నాడు సందీప్. అదా సంగతి, సరే నడవండి అంది చరిత. షాప్లోకి రా, అక్కడేం చూస్తున్నావు అన్నాడు సందీప్ చరితతో చెప్పుల షాప్లోకి వెళ్తూ. ఈ జుంకీలు చూడండి ఎంత బాగున్నాయో, ఇవి పెట్టుకొని నవ్వుతూ మాట్లాడుతుంటే అవి అలా అలా ఊగుతుంటే చూడటానికి భలే ఉంటుంది, ఇవి కావాలి నాకు అంది చరిత. ఇంట్లో చాలా ఉన్నాయి కదా, వాటితో ఊగు ఉయ్యాలా అన్నాడు సందీప్. ఒక్కటి కొంటే ఏమవుతుంది, అన్నిటికీ లెక్కలు అంది చరిత. అయ్యిందిగా నడు అంటూ తల తిప్పి చూసిన సందీప్కి వేరే చోట గాజులు బేరం ఆడుతున్న చరిత కనిపించింది. మళ్ళీ ఏంటి అన్నాడు విసుగ్గా. ఆ మొహం అలా పెట్టకండి, ఇవి మీ మేనకోడల కోసం చూస్తున్నా అంది చరిత. అదెక్కడో అమెరికాలో ఉంది, దానికి ఎందుకు ఇప్పుడు అన్నాడు సందీప్. పెళ్లి సంబంధాలు చూస్తున్నారుగా, కుదిరితే వస్తుంది, అప్పుడు ఇవ్వచ్చు. కిందటిసారి నా చేతిలో చూసి అత్తా ఇవి ఎంత బాగున్నాయో అని మురిసిపోయింది, అందుకే కొంటున్నా అంది చరిత. దాని చదువు ఎప్పుడయ్యేనో, పెళ్ళి ఎప్పుడు కుదిరేనో, ఇండియా వస్తుందో రాదో తెలీదు, దానికి ఇప్పుడు గాజులు కొంటున్నాం, ఏమైనా అర్థం ఉందా అన్నాడు సందీప్. ఈ విషయం మీ అక్కకి తెలిసిందంటే ఇంకంతే సంగతులు చూసుకోండి అంది చరిత. నేనేమన్నానని అన్నాడు గాజులకు డబ్బులు ఇస్తూ ఆశ్చర్యంగా సందీప్. మా వాళ్ళకి కొన్నావు కదా, అలాగే మీ చెల్లికి కూడా ఏమైనా తీసుకో చరిత అనలేకపోతున్నారే, ఎప్పటికీ మారరే అంది చరిత. 2 వారాల క్రితమే కదా, పండగకొస్తే 5,000 పెట్టి డ్రెస్ కొన్నా అన్నాడు సందీప్. మా వాళ్ళకి పెట్టినవి బాగానే లెక్కలు వేస్తున్నారే అంటూ హ్యాండ్ బ్యాగ్కి డబ్బులు ఇచ్చేసి, రోడ్డవతల బండి మీద నిమ్మకాయలున్నాయి, ఒక 1/2 డజన్ తీసుకోండి, పక్కనే పువ్వులున్నాయి, అవి కూడా ఓ చటాకు తీసుకోండి అంది చరిత. మనం వచ్చిన పని ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి అన్నాడు సందీప్ కోపంగా. బయటికి వచ్చినప్పుడే అన్నీ చేసుకోవాలి. ఇదిగో అత్తయ్య గారికి గుంటూరు నేత చీరలు ఇష్టం, 2 తీసుకుంటున్నా. నోరు విప్పరే, ఆ చేత్తో మా అత్తగారికి కూడా చూడు అనలేరే అంది చరిత. నేను అనలేదని నువ్వు ఆగవుగా అన్నాడు సందీప్. సర్లేండి, చాట్ తినేసి జ్యూస్ తాగి అప్పుడు చెప్పులు కొందాం. నోరు విప్పరే, చస్తున్నా మీతోటి అంది చరిత. ఆ భగవంతుడికే తెలియాలి మీతో ఎలా వేగుతున్నాను, అన్నీ చెప్పాలి. ఓ బ్యాగ్ కొని అన్నీ అందులో వేసి చెప్పుల షాప్లోకి రండి, ఈలోపు చూస్తుంటా. మర్చిపోకుండా 2 జాంకాయలు ముక్కలు చేయించి ఉప్పు కారం వేయించండి, వెళ్ళేటప్పుడు ఆటోలో తినచ్చు అంటూ షాప్లోకి వెళ్ళిపోయింది చరిత. నేను ఒక్కడనే పార్టీకి పోతే సరిపోయేది, అందుకే పెద్దలు అంటారు నోరు అదుపులో ఉంచుకోవాలి, మాట జారితే వెనక్కి తీసుకోలేము అని అనుకున్నాడు సందీప్. ఇదండి పద్మ పైడిమర్రి గారు రాసిన మాట జారకూడదు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.